మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం ఈరోజు తులసి మొక్క మీద ఇది చల్లండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ కష్టాలు, దారిద్ర్యం అన్నీ పటాపంచలైపోయి 4 వైపుల నుండి ఐశ్వర్యం మీ ఇంటికి దూసుకు వస్తుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. మన హిందువుల ఇళ్లలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తులసి మొక్క సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఎక్కడైతే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కొలువై ఉంటాడని, ఆయన ఉన్న చోట లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసికోట దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఇంట్లో తులసికోట ఉండటం వల్ల నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు లాంటివి దరిచేరవు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో తులసికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 2 తులసి ఆకులను నమిలి తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు తులసి ఆకుల రసాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. మరియు మానసిక ఒత్తిడి తగ్గిపోయి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చర్మ సమస్యలను అరికట్టడంలో కూడా తులసి ఎంతగానో సహాయపడుతుంది. ఇలా తులసి అనేది మనకు ఒక సంజీవని లాంటిది అని చెప్పవచ్చు. అయితే ఈ తులసి మొక్క మొదట్లో రేపు శుక్రవారం రోజు ఒక మిశ్రమాన్ని చల్లితే చాలు. కష్టాలు, దరిద్రాలు పోయి కోరినంత ధనం వస్తుంది అని పరిహార శాస్త్రం చెబుతోంది. మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు తులసి మొక్క మీద ఏమి చల్లాలి, ఆ పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని భక్తితో కమెంట్ చేయండి. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది: ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు: దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి: ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరత్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవారు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు: రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తోంది అంటాడు. మహారాజు మాటలకు రాణి: మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది.
తరువాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి, ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంటవాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తోంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగటం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవటం వలన అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పు లేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళ్తున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పుజీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు, తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తూ ఉన్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినటం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి.
బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు: మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు: ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించటంతో సంతోషాన్ని పొందటం వల్ల మహాపాపానికి భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ముందుగా మనం శుక్రవారం యొక్క ప్రాముఖ్యత గురించి, ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం. శుక్రవారం అనేది శుక్రగ్రహానికి మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈ రోజున ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి గడపను అలంకరించుకోవాలి. వాకిట్లో అందమైన ముగ్గులు వేసి పూజా మందిరంలో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున ఇంట్లో ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి మనసులో కోరిన కోరికలు నెరవేరతాయి. సముద్ర గర్భం నుండి పుట్టిన కల్లుప్పు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దారిద్ర్యం, దృష్టి దోషాలు నశించిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించే విధానం చాలా సులభం. ముందుగా శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక మట్టి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి గుండ్రంగా సర్దాలి. ఆ ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి దానిపై పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన మట్టి ప్రమిదను తీసుకుని దానికి కూడా పసుపు కుంకుమలు రాసి ఆ ఉప్పు మధ్యలో ఉంచాలి. ఆ ప్రమిదలో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 2 పత్తి ఒత్తులను కలిపి ఒక వత్తిగా వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిద చుట్టూ ఎర్రటి పూలతో లేదా మీకు అందుబాటులో ఉన్న పూలతో అలంకరించి లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇలా ఉప్పు పైన వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని పిలుస్తారు. తరువాత రోజు ఆ ఉప్పును పారే నీటిలో కలపాలి లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని వరుసగా 3 శుక్రవారాల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా నియమనిష్టలతో వెలిగిస్తే మీ మనసులోని ఎలాంటి సంకల్పమైనా, ఎంతటి కష్టమైన కోరికలైనా తప్పక నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం పాత ఉప్పును తీసేసి కొత్త రాళ్ల ఉప్పును వాడాలి.
ఈ విధంగా స్వచ్ఛమైన భక్తితో ఏకాగ్రతతో ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొంది జీవితంలో ఎదురయ్యే ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చు. ఇక ఇప్పుడు తులసి ముక్క మీద ఏం చల్లాలో తెలుసుకుందాం. శుక్రవారం రోజు తులసి ముక్క మీద ఇది చల్లడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి దారిద్ర్యం నశించిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు పగటిపూట మాత్రమే చేయాలి. ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న ఒక శుభ్రమైన గ్లాసును తీసుకోండి. అందులో ఒక 5 స్పూన్ల పచ్చిపాలు పోయాలి. పచ్చిపాలు అంటే కాచిన పాలు. పాలు స్వచ్ఛతకు ప్రశాంతతకు ప్రతీక. ఆ పాలల్లో కొంచెం పంచదార వేయాలి. పంచదార వేయడం వల్ల మీ జీవితంలో కూడా తీపి అనేది పెరుగుతుంది, అనగా ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి వేయాలి. ధనియాలు అంటే లక్ష్మీదేవికి మరియు కుబేరుడికి ఎంతో ఇష్టమైన వస్తువు. ధనియాలు ఎక్కడ ఉంటే అక్కడ ధనాకర్షణ జరుగుతుంది. ఆ తర్వాత మీ ఇంట్లో గనక అత్తరు అందుబాటులో ఉంటే అందులో కొద్దిగా అత్తరు వేయండి. సువాసన వడజల్లే అత్తరు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి సుగంధభరితమైన ప్రదేశాలకు త్వరగా ఆకర్షితురాలవుతుంది. ఒకవేళ మీ దగ్గర అత్తరు లేకపోతే దానికి బదులుగా కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరాన్ని మెత్తగా పొడి చేసి ఆ పాలల్లో వేయండి. కర్పూరం అనేది ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక చివరిగా ఆ గ్లాసులో ఉన్న మిశ్రమంలో కొద్దిగా పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది, శుభసూచకమైనది. ఇప్పుడు ఈ పాలు, పంచదార పొడి, ధనియాల పొడి, అత్తరు లేదా కర్పూరం పొడి మరియు పసుపు వీటన్నింటినీ ఒక స్పూన్తో బాగా మిక్స్ చేయండి. ఇలా అద్భుతమైన సుగంధంతో దైవిక శక్తులతో తయారైన ఈ మిశ్రమాన్ని మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గరకు తీసుకువెళ్ళండి. భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి తులసి మాతను మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తల్లి, నా కష్టాలన్నీ తీరిపోయి నా కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ మీరు తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీ కుడి చేతితో తీసుకుని తులసి మొక్క చుట్టూ ఆకులపైన సున్నితంగా చల్లండి. ఇలా చల్లుతున్నప్పుడు మీ సమస్యలు పోవాలని మనసులో స్మరించుకోండి. ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో స్వచ్ఛమైన భక్తితో ఈ శుక్రవారం రోజు చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అప్పుల బాధలు తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. మీ ఇంటికి నలువైపులా నుండి సంపద ప్రవహిస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.